శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 7 జూలై నుండి 13 జూలై వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో గురువు కుజుడు యొక్క కలయిక అనేది 12వ తారీఖున జరగబోతుంది. ఇక రాశి వారికి జన్మరాశిలో కుజుడు 12వ తారీఖు వరకు సంచారం జరుగుతున్నది. కుజుడు 12వ తారీఖు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి. వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ రాశి వారికి ధనస్థానంలో గురువు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సంఘంలో గౌరవము గుర్తింపు అనేది పెరుగుతుంది. రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కేతు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం ఇవ్వగలుగుతాడు. చతుర్థంలోకి బుధుడు శుక్రుడు యొక్క కలయిక అనేది జరగబోతున్నది. ఈ యొక్క వారంలో 6వ తారీఖున అంటే 6వ తారీఖున వచ్చేటప్పటికి ఈ యొక్క ఫలితం అనేది జరగబోతున్నది. బుధుడు శుక్రుడు యొక్క కలయిక కూడా ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి 12వ తారీఖు తర్వాత ఖర్చు పెట్టే డబ్బుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా 12వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కుజుడు ధనస్థానంలోకి మారుతాడో మోసపూరితమైన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కోపంతో మీరు మాట్లాడేటువంటి మాటలు మీకు కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది. వారం ప్రథమంలో కన్నా వారాంతాల్లో ఈ విషయంలో జాగ్రత్త అనేది ముఖ్యం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క వారం సానుకూలపడే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా 12వ తారీఖు తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా దుర్గాదేవి యొక్క అనుకూలత రీత్యా ముఖ్యంగా రాహుగ్రహ అనుకూలత రీత్యా దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ యొక్క వారం జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ముఖ్యంగా 12వ తారీఖున కుజుడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి 12వ తారీఖు నుంచి బయలుదేరుతాయి. వారం ప్రథమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చు అనేది ఉంటుంది. మరి అదేవిధంగా 12వ తారీఖు తర్వాత జన్మరాశులకి కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం నడకన 12వ తారీఖు తర్వాత నుంచి నడిచే విధంగా ఉంటుంది. మరి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం. ధనస్థానంలో రవిగ్రహ సంచారం అనేది ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది. వారాంతాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం ఎప్పుడైతే తృతీయంలోకి మారుతుందో అప్పటి నుంచి ఈ రాశి వారికి వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మొదలవడం అనేది జరుగుతుంది. అది వృత్తిపరంగాను మరి అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగాను కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతున్నటువంటి టైంలో జరుగుతుంది. ముఖ్యంగా రవి ఎప్పుడైతే 16వ తారీఖున తన యొక్క మార్పు అనేది ఉంటుంది అప్పటి నుంచి ఈ రాశి వారికి కొంచెం అనుకూలత అనేది బాగా పెరగటం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. అదేవిధంగా ఈ రాశి వారికి పంచమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. కేతుగ్రహ సంచారం పంచమంలో జరుగుతున్నప్పుడు కొంచెం ప్రతిబంధకాన్ని కూడా మారుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కేతు ఎప్పుడైతే పంచమంలో జరుగుతాడో ప్రతిబంధకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పాలంటే సంతాన సంబంధితమైన విషయాలు ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది, ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రవిగ్రహ అనుకూలత రీత్యా సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు బుధుడు కలిసి తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు వీరికి బాగా అభివృద్ధికరకమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది వీరికి ఉంటుంది. దానికి ముఖ్యంగా శుక్రుడు బుధుడు తృతీయంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఆ యొక్క విషయాన్ని కూడా గమనించుకోవాలి.
ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపాన్ని చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా ఈ రాశి వారు చేసుకోవాలి. తదుపరి రాశి వచ్చినప్పటికీ మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. మిథున రాశి వారం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క వారం ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి ధనస్థానాల్లోకి మారటం అనేది జరుగుతుంది. జన్మరాశిలోకి రవి గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉంటాయి. సప్తమంలోకి రవి గ్రహ దృష్టి పడినప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు అనేవి జరుగుతాయి. కానీ అవి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మా శారీరక అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి లాభస్థానంలోకి అంటే కుజగ్రహ సంచారం 12వ తారీఖున 1000 స్థానాల్లోకి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు 1000 స్థానంలో జరుగుతున్నాడు. 12వ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఎప్పుడైతే 1000 స్థానంలోకి అంటే 12వ తారీఖు తర్వాత వృషభ రాశిలోకి గురువు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ ఏర్పాటు జరుగుతుంటుందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదన్నమాట. ఆ విషయాన్ని మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చుని ఆరోగ్యపరంగా కొన్ని చిక్కుల్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూడాలంటే మిథున రాశి వారికి వచ్చినప్పటికీ వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. అది కూడా 12వ తారీఖు వరకు మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. మరి కాకపోతే రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో సమయానికి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంది. శుక్రుడు బుధుడు కలిసి రాశి వారికి ధనస్థానాల్లో చాలా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారన్నమాట. లక్ష్మీనారాయణ యోగం అంటారు అన్నమాట. లక్ష్మీనారాయణ యోగం అంటే ఏంటి? శుక్రుడు లక్ష్మీ స్వరూపం, అదేవిధంగా బుధుడు వచ్చేటప్పటికి నారాయణ స్వరూపం కాబట్టి లక్ష్మీనారాయణ యోగంగా చెప్తారు. ఈ రెండు గ్రహాల కలయిక అనేది ధనస్థానంలో జరుగుతున్నప్పుడు మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా ఈ ఒక వారం అనేది ఉంటుంది. 12వ తారీఖు వరకు ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. 12వ తారీఖు తర్వాత కూడా ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే మిథున రాశి వారికి వచ్చినప్పటికీ అర్ధాష్టమంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. కేతువు ముఖ్యంగా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు కాబట్టి ఎప్పుడైనా ఇవి రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం గం గణపతి అయిన మహాన మంత్రాన్ని చదువుకోండి. కేతు చతుర్థంలో ఉన్నప్పుడు గృహాన్ని కూడా ఎక్కువగా ప్రతిబంధకంగా మారుస్తూ ఉంటాడు. ఇంట్లో ఏదో ఒక రిపేర్ అనేది అస్తమానం జరుగుతూ ఉంటుంది కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించండి. అదేవిధంగా మిథున రాశి వారికి వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం అనేది జన్మరాశిలో జరుగుతున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. కర్కాటక రాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువు శుక్రుడు మరి అదేవిధంగా బుధుడు ఈ రాశి వారికి జన్మరాశిలోకి సంచారం జరుగుతున్నది. జన్మరాశిలోకి శుక్రుడు బుధుడు కలిసి ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి కాలాన్ని ఎక్కువగా ఇస్తాయన్నమాట. ముఖ్యంగా రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా చెప్పవచ్చు. స్త్రీలతో సఖ్యత అనేది కలిసి వస్తుంది. స్త్రీల ద్వారా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. శుక్రుడు బుధుడు కలిసి ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా ఎక్కువగా వీరు ఇంప్రూవ్మెంట్ అనేది బాగానే ఉంటుంది. అదేవిధంగా 1000 స్థానంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యాపార ప్రయత్నం సంబంధితమైన విషయాలు కూడా లాభించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే 12వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. లాభస్థానాల్లో గురువు యోగకారకం అనేటువంటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క స్థానాలకి కుజుడు మారబోతున్నాడు అనమాట. కుజుడికి గురువుకి వచ్చేటప్పటికి మిత్రత్వం ఉంది. కుజుడు గురువు కలిసి ఎప్పుడైతే లాభస్థానాల్లో ఉంటారో ఆ యొక్క ఫలితం అనేది రాశి వారికి పూర్తిగా పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా చెప్పవచ్చు అనమాట. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఈ రాశి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. బిజినెస్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అనేది కూడా వీరు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితానికి రవి అనుకూలంగా లేడనమాట. రవి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రతికూలంగా ఉంటాడు కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశి వారికి రాహు యొక్క ప్రతికూలత అనేది కూడా ఎక్కువగా ఉంది. అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి వచ్చినప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వ్యయ స్థానాల్లో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు ఈ రాశి వారికి యోగకరకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలని అంటే ఖర్చుని తగ్గించగలుగుతారు. ముఖ్యంగా లాభస్థానాల్లో రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవమైనటువంటి పెద్దలతో సత్సంబంధాలను ఏర్పడగలుగుతాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లో ముందుండగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరుతుంది. స్పెక్యులేషన్స్ లో మరి అదేవిధంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ లోను ఆచితూచి వ్యవహరించగలుగుతారు. నేర్పరిగా ఉండగలుగుతారు. మంచి పేరు తెచ్చుకుంటారు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు యొక్క ప్రతికూలత అనేది బాధించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజస్థానంలోకి కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఇది కొన్ని విరోధాలని, ఆకస్మిక ఘర్షణని, పూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉన్న ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో శనిగ్రహ సంచారం, మరియు అదేవిధంగా రాజస్థానంలో వచ్చినప్పటికీ కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు రాజస్థానంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి, త్రిపాద దృష్టి అనేది ప్రతికూలంగా ఉంది రాశి వారికి. ఆ విషయాలను గమనించాలి. సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి మనం గమనించినట్లయితే అష్టమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి అది కూడా ప్రతికూలంగా ఉంటుంది. సో ఈ యొక్క రాశి వారి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో అంటే ఎవరైతే వైవాహిక జీవితంలో ఉంటున్నారో వారికి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఏర్పడడానికి శని యొక్క ప్రతికూలత అనేది బాగా కష్టంగా ఉంది. ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా దీనికి ముఖ్య కారకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వినాయకుడిని, దుర్గాదేవిని పూజించండి. వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు ముఖ్యంగా గాయత్రి మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ యొక్క ప్రతికూలత అనేది వైవాహిక జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రాశి వారికి వచ్చేటప్పటికి కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లోకి గురువు రావడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా కుజుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి రావడం అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆకస్మిక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అనేది ప్రతికూలంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు, బుధుడు లాభస్థానంలో సంచారం చేయటం ఉద్యోగంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు వచ్చి చేరటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. సంఘాల గౌరవం, గుర్తింపు ఉన్నటువంటి వారితో సత్సంబంధాన్ని ఏర్పడగలుగుతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రతిబంధకంగా వచ్చినప్పటికీ ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి రాహు ఉన్నాడు అనమాట. రాహు సప్తమంలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆ యొక్క విషయంలో వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఒకటే మాట మీద కలిగి ఉండకపోవడం, ఒక్కొక్కరికి ఒక మాట ఉండటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ పూర్తి యోగకారకుడు, శత్రువుల్ని మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట రాశి వారికి. విద్యార్థులకు వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. రాశి వారు కొద్దిగా కష్టపడి చదవాలి విద్యార్థులు, అప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కుజగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది అని చూద్దాం. తులారాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు
కుజుడు కూడా అష్టమంలోకి సంచారం చేస్తున్నాడు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి సంచారం చేస్తున్నప్పుడు ప్రతికూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అదే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది రాశి వారికి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. పారమార్థిక చింతన, దైవ చింతన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి ఎక్కువగా ఉండడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. పంచమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది. సంతాన సంబంధితమైన విషయాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి భాగ్యస్థానాల్లో రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా తండ్రి గారి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి బలాన్ని కూడా రవి ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట రాశి వారికి. అన్ని విషయాలను తట్టుకోగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి స్థానంలో రవి ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానాల్లోకి శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం. రాజ్యస్థానాల్లో శుక్రుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కొన్ని కష్టపడి చదవాలి. ఎందుకంటే కుజుడు గురువు ఇద్దరు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు ప్రతికూలంగా ఉంటుంది అన్నమాట. ఆ విషయంలో వచ్చినప్పటికీ పాజిటివ్ రిజల్ట్స్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుజగ్రహ మంత్ర జపం, అదేవిధంగా బుధగ్రహ మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పుడు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని నేను చూద్దాం. ఇలా వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. అష్టమంలో రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు, ఆరోగ్యంలో కొన్ని చిక్కులు అనేవి ఉంటూ ఉంటాయి. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి మారాడు. అంటే గురువు కుజుడు కలిసి సప్తమంలోకి మారారు. ఎప్పుడైతే సప్తమంలోకి కుజగ్రహ సంచారం జరుగుతుంటుందో అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో వాళ్ళిద్దరికీ మిత్రులైనప్పటికీ కూడా కుజుడు సప్తమంలో ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కూడా గురి చేసే విధంగా ఉంటాడు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఒకటే మాట మీద ఇద్దరికి ఎప్పుడు ఒకటే ఆచరణ అనేది ఉండదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది వైవాహిక జీవితాలలో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ లివింగ్ రిలేషన్షిప్స్లోనూ ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఇది బిజినెస్ పరంగా కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా భాగ్యస్థానాల్లోకి శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగకారకమైనటువంటి యోగం అన్నమాట. శుక్రుడు బుధుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం అన్నమాట. ఈ యోగం రీత్యా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా యోగిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, అదేవిధంగా ఈ రాశి వారు కుజగ్రహ మంత్ర జపం, రవిగ్రహ మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందని చూద్దాం. ధనస్సు రాశి వారికి సప్తమంలో రవిగ్రహ సంచారం, షష్టమంలోకి వచ్చినప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థానాల్లోకి వచ్చాడు. తృతీయంలో శని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మీద అనుకూలమైనటువంటి ఫలితాలు, శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సప్తమంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి ప్రతికూలంగా ఉన్నాడు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉన్నాడు. డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది, కానీ సంఘంలో గౌరవము గుర్తింపు ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమంలో శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం అనేది అనుకూలిస్తుంది. ఇది ఫైనాన్షియల్గా గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది. స్పెక్యులేషన్స్లో కానీ రొటేషన్స్లో కానీ మనీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. 12వ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం జరిగినప్పటి నుంచి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో అంటే వారం మొదట్లో కన్నా వారం 12వ తారీఖు తర్వాత నుంచి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన.
ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యం ఈ రాశి వారికి. తదుపరి రాశి అయినటువంటిది మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి 12వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. 12వ తారీఖు తర్వాత నుంచి రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు దగ్గర దాకా వచ్చి దూరంగా జరగడం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలత అనేది లాభించే విధంగా ఉంటుంది. రాశి వారికి ముఖ్యంగా షష్టమంలో రవిగ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు బుధుడు కలిసి సప్తమంలో ఉన్నప్పుడు స్త్రీలతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. స్త్రీల ద్వారా సహాయం అనేది కూడా పొందడం అనేది జరుగుతుంటుంది. కొన్ని విషయాల్లో ప్రతిబంధకంగా కూడా మారే విధంగా ఉంటుంది. సప్తమంలోకి వచ్చినటువంటి శుక్రుడు కొన్ని కష్టాలు కూడా గురి చేసే విధంగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తలు అనేది ముఖ్యంగా సప్తమంలో బుధుడు యోగకారకుడే కానీ శుక్రుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కుజుడు కూడా ప్రతికూలంగా మారుతున్నాడు. కానీ ఉన్నతమైనటువంటి స్త్రీలతో పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. స్త్రీతో పరిచయాలు కొన్ని ప్రతిబంధకంగా కూడా మారే విధంగా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది ప్లస్ కుజుడు కూడా పంచమంలో కలిసి ఉండటం అనేది ప్రతిబంధకంగా ఉంటుంది. గురువుకి కుజుడికి మిత్రత్వం ఉన్నప్పటికీ కూడా కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు వేస్తాడు. ఇదే విషయాన్ని నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియో కూడా దాన్ని మీరు కావాలంటే పూర్తిగా కూడా చూడొచ్చు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. ఈ వారం విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వీరు ఎదురు చూడవచ్చు. అదేవిధంగా రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహం మంత్ర జపం చేసుకోవడం అనేది 12వ తారీఖు నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా శుక్రగ్రహ ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కొన్ని విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరు పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా షష్టమంలోకి శుక్రుడు బుధుడు కలిసి ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్త్రీ సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ప్రతికూలంగా మనం చెప్పాలంటే రాహు ఈ రాశి వారికి ధనస్థానంలో సంచారం చేయడం వల్ల ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో వచ్చినప్పటికీ కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఇది కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే చతుర్థంలోకి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు 12వ తారీఖు వరకు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. 12వ తారీఖు నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలోకి మారబోతున్నాడు. ఇది ఇంచుమించుగా అర్ధాష్టమ శని ప్రభావంగా చెప్పచ్చు. జన్మరాశిలోకి శని ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు, ఇంచుమించు అటువంటి ఫలితాలే చతుర్థంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కూడా అటువంటి ఫలితాలు వేస్తుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేది 12వ తారీఖు తర్వాత ఈ రాశి వారి జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో ఈ రాశి వారికి రవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా కష్టాలు అనేది ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితంగా గోచరిస్తున్నది. విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వేర్లాంటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా ధనస్థానంలో రాహు ఉన్నప్పుడు దుర్గాదేవిని పూజించండి. కేతు అష్టమంలో ఉన్నాడు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత రీత్యా వీరు పూజించాల్సింది వినాయకుడిని పూజించండి. మరియు అదేవిధంగా రవి యొక్క ప్రతికూలత రీత్యా ముఖ్యంగా మీరు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. 12వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి కుజగ్రహ ప్రతికూలత రీత్యా వీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు ఇద్దరు షష్టమంలో ఉన్నారు. కొన్ని ఆపర్చునిటీస్ అనేది కలిసి రావడానికి అవకాశంగా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి మీనరాశి వారికి ఈ యొక్క వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ముఖ్యంగా తృతీయంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. చతుర్థంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయంలోకి కుజుడు 12వ తారీఖు నుంచి మారినప్పటి నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. కుజుడు ఎప్పుడైతే తృతీయంలోకి మారతాడో ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. సంఘంలో గౌరవం గుర్తింపు పొందడానికి అవకాశం అనేది గోచరిస్తున్నది.
కానీ చతుర్థంలో రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ధనక్షయకారకమైనటువంటి గ్రహం చతుర్థంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ మానసిక చింత అనేది ఉంటుంది. చతుర్థంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా రాశి వారికి. జన్మరాశిలోకి రాశి వారికి రాహుగ్రహ సంచారం అనేది తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ముందుకి వెనక్కి తాత్సారం అనేది ఎక్కువగా వీరిని దెబ్బతీసే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కూడా గురి చేసే విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు కూడా వీరిని వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే రాశి వారికి పంచమంలోకి శుక్రుడు బుధుడు యువకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. వ్యాపార ప్రయత్నాలకు అవకాశాలు అనేది వీరికి కనపడుతూ ఉంటాయి. దానికి తగినట్టుగానే వీరికి కుజుడు కూడా తృతీయంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా రాశివారు పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యమైనటువంటిది చతుర్థంలో ఉన్నటువంటి రవికి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దుర్గాదేవిని పూజించడం, సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వినాయకుడు పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.